నిన్న మొన్నటి ఢిల్లీలో జంజీల ఉద్యమం లేదా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత చేసిన ఉద్యమం, నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చేసిన ఉద్యమం, దాని ఫలితం చూసాం. కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది, చేశారు. అది ఆ ఉద్యమం చేయడానికి జంజీలకి అభంశుభం తెలియదు. వాళ్ళకి మంచి చెడు ఇవి కాదు, న్యాయం మాత్రమే తెలుసు. వాళ్ళు కథం తొక్కారు అని అంటే ఆ బలమైన కారణం ఉండడం వల్ల వాళ్ళు కథం తొక్కారు. వాళ్ళకేం కల్మషం ఉండదు. మాకు అన్యాయం జరుగుతుంది, మా పరీక్షలు జరిపించలేకపోతుంది ప్రభుత్వం, మాకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అనే ఒకే ఒక కారణంతో వాళ్ళు కథం తొక్కారు. వాళ్ళు ఇంకా పొల్యూట్ అవ్వలా, వాళ్ళు కల్మషం చెందలేదు. ఇంకా వాళ్ళ మెదడు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఒకటే మంచి న్యాయం, పోరాటం, ఇది తప్ప ఏం తెలియదు. చాలా క్లీన్ హ్యాండ్స్. కాబట్టి వాళ్ళు చేసిన దానికి దేశం స్పందిస్తుంది, మంత్రి దిగిపోయాడు. వాళ్ళు అలా చేశారు కదా, అందరం అలా చేస్తామంటే కుదరదు కదా. చేసేవాడికి కూడా ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, పద్ధతి, పాడు, ఒక లెగసీ, లేకపోతే ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకుండా నేను కూడా మాట్లాడతానంటే ముందు నీదేంటి సంగతి చెప్పంటారు. ఇది ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, లోకేష్ రాజీనామా చేయాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్జెంటుగా లోకేష్ రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలంటే డిఎస్సిలో అవకతవకలు జరిగాయంట. డిఎస్సిలో అవకతవకలు జరిగాయి కాబట్టి లోకేష్ రాజీనామా చేయాలంట. అంటే ఇది ఎప్పుడు గుర్తొచ్చింది? ఇది అక్కడ జంజీలు ఉద్యమం చేసిన తర్వాత, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత లోకేష్ ఎందుకు చేయడు అని మాట్లాడతారు. మరి నీట్ ప్రశ్నపత్రాల్లో అవకతవకలు జరిగినాయనే కదా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత అంతా ఉద్యమించింది. మరి ఉద్యమించినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నువ్వు కూడా అడగాలి కదా. నీది ఒక రాజకీయ పార్టీయే కదా, నువ్వు ఎన్డీఏలో భాగస్వామి కాదు కదా. నువ్వు మద్దతు పలకాలి కదా డైరెక్ట్గా వాళ్ళకి. ఎస్, మేము కూడా మద్దతు ఇస్తున్నాం సిజేపీకి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. ఇంకా మీరు తోపులు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ కాదు, డైరెక్ట్ మోదీయే రాజీనామా చేయాలని కూడా అడగగలరు. మీరు అంత ధైర్యవంతులు కదా, అడగాల్సింది కదా. మీ పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు ఢిల్లీ వెళ్ళి వాళ్ళతో పాటు ఆ ఉద్యమంలో పాల్గొనాల్సింది కదా. ఎందుకని అడగలేదు? అది క్లియర్గా కేంద్రమే ఒప్పుకుంది కదా అది జరిగిందని. కేంద్రమే ఒప్పుకున్న తర్వాత రాజీనామా చేయమని అడగడానికి నువ్వు భయపడ్డావు అని అంటే నీ భయం ఏంటో, నీ డొలతనం ఏంటో, నీ పిరికితనం ఏంటో అందరికి తెలిసిందే. అంత ధైర్యం లేదు. ఒకవేళ అని ఉంటే ఈ పాటికే ఫైల్ కదిలేయేమో. అనలేదు. ఇక్కడ చులకన కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా, రాష్ట్రం యొక్క అవకాశాలన్నా నీకు చులకన. అందుకని ఏమంటావు? ఇప్పుడు డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, లోకేష్ రాజీనామా చేయాలి. డిఎస్సిలో అవకతవకలు ఎక్కడ జరిగాయి? నువ్వు ఎక్కడ ప్రూవ్ చేసావు? అసలు జరిగాయి. మా ఉద్యోగాలు రాలేదు, మాకు ఉద్యోగాలు, అది ఎవరన్నా రోడ్ ఎక్కారా? ఓ నలుగురిని తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి 27 మంది 26 మందితోనూ కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టాడు ఈయన. ఏది అన్ని లక్షల మంది రాస్తే అలా ఉంటుందా ఎక్కడైనా? ఎట్లా దీన్ని ఎట్లా సమర్థించుకో? పైగా లోకేష్ పదే ప్రభుత్వం తరపున సీనియర్ ఐఏఎస్లు 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ఆరోపణలు తప్పు, ఇది కరెక్ట్ కాదు మేము అని మొత్తం కూలంకషంగా వివరించారు. ప్రొసీజర్ మొత్తాన్ని, ఎగ్జామ్ జరిగిన ప్రొసీజర్ని, తర్వాత నియామక ప్రొసీజర్ మొత్తాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అప్పుడు నువ్వు అలాగే మాట్లాడతావు. లోకేష్ స్వయంగా నేను రెడీగా ఉన్నా, నేను రెడీగా ఉన్న చర్చకు రండి అని అంటే దానికి వెళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు రండి, మీ ఇల్లు మా ఇల్లు పక్కనే కదా, వచ్చేయండి, నేను చర్చకు రెడీగా ఉన్నా అని ఆయన అంటే కూడా వెళ్లకుండా అదే ఇవాళ వాళ్ళు వదిలేరు రాష్ట్రం మీదకి, రోడ్ల మీదకి. అదేమంటే ఏదో ఉద్యమం
కథం దొక్కేసిన వైసీపీ శ్రేణులు ఏంది కథం దొక్కినాయి? 700 మంది లేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, మీ పార్టీ శ్రేణులకే తెలుసు అక్కడ ఏం జరగలేదు, అనవసరంగా మమ్మల్ని వాడుకుంటున్నాడు, రెచ్చగొడుతున్నాడని. సో లోకేష్ ఇవాళ కూడా అన్నారు, రా ఛాలెంజ్, చర్చకు నేను రెడీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అని. దానికంటే ఇంకొక ఆయన ఎవరు వస్తాడు వాళ్ళ పార్టీ నుంచి, చంద్రబాబు నాయుడు రమ్మను, జగన్మోహన్ రెడ్డి వస్తాడు. నువ్వు వస్తున్నావు కదా, నేను వస్తాను, ఆయన ఎవరు అంటే ఆయన విద్యాశాఖ కూడా చేయలేదు. ఆయన విద్యాశాఖ చేసిన ఆయన బొత్స సత్యనారాయణ గారు. పోనీ ఆయన ఏమన్నా వచ్చాడా ముందు కంటే? ఆయన రాలా. ఆయన ఎందుకు వస్తాడు అసలు? లోకేష్ అంటే ఒక విద్యాశాఖే కాదు, 3-4 శాఖలు చూస్తున్న మంత్రి, 135 సీట్లు సాధించిన అధికార పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, అంటే ఆల్మోస్ట్ ప్రెసిడెంట్తో సమానం. అలాంటి వాడికి జగనే వెళ్ళాలి. 11 సీట్లేగా, పైగా ఆరోపణ చేస్తున్నప్పుడు జగన్ వెళ్ళాలి. ప్రజల తరపున వెళ్ళడానికి ఇగో ఎందుకు, అహం ఎందుకు? నువ్వు నిజంగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని నీకు నమ్మకం ఉంటే, నువ్వు చిత్తశుద్ధితో నమ్ముతుంటే ఎల్లు లోకేష్ సంగతి ఏంటో కూర్చోబెట్టి తేల్చు. ఇది లోకేష్ చెప్తున్న తప్పు అని తేల్చు. దానికి డొంక తిరుగుడు అంతే ఎందుకు? కార్యకర్తలను రోడ్లు ఎక్కించడం ఎందుకు? లైవ్ పెడదాం అందరం, మీ ఛానల్ సాక్షి లైవ్ పెట్టుద్ది, ఏబిఎన్ తరఫు మేము లైవ్ పెడతాం, మిగతా ఛానల్ వచ్చేవాళ్ళు వస్తారు, రానివాళ్ళు రారు, లైవ్ పెడదాం. అదేదో చెస్ గ్రాండ్ మాస్టర్ పోటీలాగా ఇది లైవ్ పెడదాం, మీ చర్చ అంతా లైవ్ ఇస్తాం. మేము చేతనైతే లోకేష్ని ఓడించు, ఒప్పించు, అవును అవకతవకలు జరిగాయని. అప్పుడు ఆయన రాజీనామా చేస్తాడేమో, మరి ఒప్పుకున్నాక చేయాలిగా, తప్పదుగా. ఒప్పించలేకపోతే మీరు ఇంటికి వెళ్ళిపో, మిమ్మల్ని రాజీనామా చేయమన్నా చేయడానికి లేదుగా మీ దగ్గర. అనవసరమైన రాద్ధాంతాలు చేసి ఏం సాధించాలనుకుంటున్నారు అనేది ఇవాళ లోకేష్ ఇచ్చిన ఛాలెంజ్ కూడా ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత చర్చను ప్రారంభిద్దాం. ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా డిఎస్సి పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారో కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. సో ఇది 3వ సారో 4వ సారో లోకేష్ అలాంటి ఇన్విటేషన్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి, రండి చాలా చర్చిద్దాం, రండి మీ డౌట్స్ తీర్చడానికి రెడీగా ఉన్నా అని వెళ్ళకుండా వాళ్ళతో వీళ్ళతో చేపిస్తూ ఉంటారు. దీని మీద మనతో చర్చలో అనలిస్టు ఎంఆర్ పాషా గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ సిద్దిక్ గారు కూడా మనతో లైవ్లో. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ పాషా గారు అండ్ విజయ్ కుమార్ గారు, సిద్దిక్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. విజయ్ కుమార్ గారు, లోకేష్ రాజీనామా చేయాలి అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ రిపీటెడ్లీ, దీని మీద అసలు పార్టీ స్టాండ్ ఏంటి, టీడీపీ స్టాండ్? ఏపీ హైకోర్టు స్పష్టంగా డిఎస్సిలో ఏమీ జరగలేదు, ఎటువంటి అవినీతి కానీ అక్రమాలు కానీ ఇంకోటి కానీ ఫేవరెటిజం కానీ పార్టీసన్ యాటిట్యూడ్ కానీ ఏమీ జరగలేదు అని 100 పిటిషన్లు కూడా కొట్టేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ లీకులు అంటూ ట్వీట్ లిస్టు సోషల్ మీడియాలో ఇవాళ వాళ్ళనంతా బయట దింపి, ఏంటి జగన్మోహన్ గారు మీ ఉద్దేశం? అంటే ఈ రాష్ట్రంలో కోట్లు అంటే అంత మనుషులు కాదు, కోట్లు కూడా అంత కీతాగా కనిపిస్తున్నాయి, అంత చీప్గా కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ అవర్ స్టాండ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో హైకోర్టు మీద కూడా ఏమాత్రం నమ్మకం లేదు. దాదాపు 240 పైగా పిటిషన్లు కొట్టేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ హైకోర్టుని అవమానిస్తూ రిపీటెడ్గా ఆయన ట్విట్టర్ అకౌంట్లో నుంచి ట్వీట్లు చేస్తూ వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళ మొత్తం రాష్ట్రం అంతా అక్కడక్కడక్కడ ఏమంటారు వాళ్ళ దీని చెప్పాలి అజిటేషన్ అంట, ఓకే, చేస్తున్నప్పుడు మరి హైకోర్టుకి న్యాయస్థానాలకి జ్యుడిషియరీకి జగన్మోహన్ రెడ్డి వాల్యూ ఇవ్వరా? ఇప్పుడు హైకోర్టు చెప్పిన తర్వాత ఈయన వినరా?
అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే వెళ్ళలేదు, అధికారం నుంచి బయట పోయిన తర్వాత కూడా 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఆయన న్యాయస్థానాన్ని ఇప్పుడు ఆయన రిపీటెడ్గా ఇలా చేస్తూ ఉన్నప్పుడు డిఎస్సిలో లీకేజ్లు ఉన్నాయేనో, డిఎస్సిలో అవకతవకలు జరిగానో రిపీటెడ్గా చేస్తున్నాడు కదా. చేస్తున్నప్పుడు మరి ఆయన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు, కోర్టుల్ని కూడా ఆయన విశ్వసించడం లేదు, కోర్టులు చెప్పినా కూడా అని మీరు ఆయన మీద ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. మీరు గవర్నమెంట్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎందుకు రివర్స్లో అప్రోచ్ అవ్వకూడదు కోర్ట్స్ని? ఎందుకంటే ఇది అనవసరంగా యూత్ను తప్పుదోవ పట్టించడం కదా. ఖచ్చితంగా ఈ విషయంలో అక్కడెక్కడో ఢిల్లీలో ఏదో జరిగిందని చెప్పి 2025 ఆగస్టులో, సంవత్సరం క్రితం, కరెక్ట్గా దాదాపు 11 నెలల క్రితం ఎగ్జామ్ పూర్తయిపోయి వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటూ ఇళ్లలో సంతోషంగా పిల్లాపాపలతో ఉన్నప్పుడు ఈయన ఒక 30 మందో 25 మందో డిస్గ్రంటెడ్ అంటారు, అంటే అసంతృప్తితో ఉన్న వాళ్ళని చేరదీసి వాళ్ళ చేత మళ్ళీ పిటిషన్లు వేయించి ఆ పిటిషన్లు కూడా కొట్టేసిన తర్వాత లైవ్లో విద్యాశాఖ చూస్తున్న సెక్రటరీ, ఐఏఎస్ సెక్రటరీ శశిధర్ గారు కావచ్చు, దాన్ని అజయ్ జైన్ గారు కావచ్చు, శాప్ ఎండి శ్రీమతి దాని భరణి గారు కావచ్చు, లైవ్లో ఒక్కొక్క కేసు తీసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంత స్పష్టంగా అసలు ఈ కేసు ఎందుకు తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేకపోయాము, తీసుకోలేకపోవడం కారణం ఏంటి, వాళ్ళ అప్లికేషన్ ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది స్పష్టంగా చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా దమ్ముంటే ఆస్క్ హిమ్ టు అప్రోచ్ ది కోర్ట్, న్యాయస్థానానికి వెళ్ళమని చెప్పండి. ఏ మాత్రం గౌరవం ఉన్నా, సార్ మీరు ఇటు చెప్పారు, సంవత్సరం క్రితం నుంచి చెప్పారు, మేము 250 పిటిషన్లు వేసాము, అన్ని పిటిషన్లు కొట్టేశారు, మళ్ళీ మాకు డౌట్లు వచ్చాయి, ఏమంటే మేము ఒక ఢిల్లీలో ఏదో చూసాము, బలి జరిగింది సార్ అది, అందుకని మాకు డౌట్లు వచ్చేసాయి, ఇప్పుడు మాకు డౌట్ వచ్చింది సార్, నేను ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడిగా నేను మీ కోర్టులో వేస్తున్నాను అని వై కాంట్ యూ అప్రోచ్ ది కోర్ట్? ఎందుకు అప్రోచ్ కాడు అంటే కోర్టు మీద నమ్మకం లేదా? ఎందుకంటే ప్రజలకు ఆయన మీద నమ్మకం లేదు, ఎందుకంటే ఆయనకు వచ్చింది కేవలం 15 సీట్లే కాబట్టి. సో ఆయన ప్రజలు నమ్మడు, కనీసం కోర్టులన్నా అడగమని చెప్పండి, లేదంటే హైకోర్టు ఇచ్చింది కదా సుప్రీంకోర్టుకి వెళ్ళమని చెప్పండి, ఆస్క్ హిమ్ టు అప్రోచ్ ది సుప్రీంకోర్టు. సో ఎందుకంటే ఆయన ప్రజా న్యాయస్థానం రావడానికి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. సో ఇప్పుడల్లా ఆయన ప్రజా న్యాయస్థానం రాలేడు కాబట్టి ఆ స్కీమ్ దమ్ముంటే, ధైర్యం ఉంటే, లోకేష్ గారు చెప్పారు, ఎక్కడన్నా మా బాలయ్య బాబు డైలాగ్ టైప్లో చెప్పారు, ఎనీ ప్లేస్ ఎనీ టైం అన్నారు. సరే మీరు రారు, మీకు సిగ్గు బిడియం రారు, మీ బొత్సనో, ఆయన చాలా బాగా మాట్లాడతారు కదా, మంచి వాగ్దాటి కలిగిన నాయకుడు కదా ఆయన బొత్స గారు, ఆయన్నో ఇంకో ఎవరినో ఒకరిని మీ స్థాయిలో మీ గొప్ప నాయకుడు అన్న వ్యక్తిని పంపించండి, గవర్నమెంట్ వాళ్ళందరూ వస్తారు. మీరు చెప్పారే కాదు అంటే విజయ్, బొత్స గారు కనుక చర్చలకు రావడానికి సిద్ధపడితే లోకేష్ గారు రెడీనా? మేమంటలేదు సార్, మేము జగన్ గారు చెప్పాం, జగన్ నాకు చేత కాదు, నాకంత స్థాయి లేదు అని ఆయన ఒప్పుకొని వేరే వాళ్ళన్నా పంపించమని చెప్పండి. ఆయన స్థాయి లేదని చెప్తే ఇంక మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు ఒక పార్టీ నేను నడపలేకపోతున్నాను, నాకు దీంట్లో అవగాహన లేదు, దీని మీద నాకు పెద్ద ఐడియా లేదు, మా బొత్స అయితే సూపర్ మాట్లాడతారు, సూపర్ చేస్తారు అని చెప్పి బొత్సగారినో లేకపోతే ఇంకొకరినో, నాకు సడన్గా ఆయన చాలా సంవత్సరాలు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్, ఆయన బాగా వాగ్దాటి కలిగిన వ్యక్తి కాబట్టి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అందుకని నాకు నోట్లో ఆయన పేరు వచ్చింది సార్. సరే, ఒక్క నిమిషం పాషా గారు. ఢిల్లీలో అంటే అక్కడ ఉద్యమం చేసిన యూత్ వాళ్ళకు ఒక బలమైన కాజ్ ఉంది, ఆ కాజ్ ప్రకారం వాళ్ళు చేస్తే దేశం అంతా స్పందించింది, కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తే లోకేష్ దిగిపోతాడు అనుకుంటున్నారా ఏంటి? వీళ్ళు కూడా రోడ్డు ఎక్కి చేయడానికి. అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం వచ్చానండి ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటకృష్ణ గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్. సార్, ఇక్కడ 3 అంశాల గురించి మాట్లాడుకోవాలండి. మొదటి అంశం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. వీఆర్ ద కాక్రోచెస్ అన్నాడు ఆయన. అవును. సో అవసరమైతే కాక్రోచ్లు అవుతాం అన్నాడు. నేను ఒక విషయం అంటాను, మీరు ఓకే సరే ఇంత పెద్ద ఒక ఉద్యమాన్ని స్టూడెంట్స్ నడిపించాము, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని మేము దింపాము అంటున్నారు కదా, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి రోల్ ఏంటి? పాత్ర నాకు ఒక్కసారి
అర్థమయ్యేటట్లు ఎవరైనా చెప్తే వినాలని ఉంది. ఎందుకంటే ఆయనకు సంబంధం లేదు. ఆయన పార్టీ వాడైనా ఎవరైనా వెళ్ళి అక్కడ కూర్చొని ఒక ఫోటో దిగొచ్చినట్లు ఇక్కడ దాఖలాలు లేవు. కనీసం ముసుగేసుకుని వెళ్ళి అక్కడ కూర్చొని వచ్చారు జంతర్ మంతర్లో నా రికార్డులు లేవు. అట్లాంటప్పుడు నాట్ ఈవెన్ ఒక ట్వీట్ కూడా లేదు నీటి ఉద్యమానికి మా మద్దతు అని. వైసీపీకి మరి ఆ ఉద్యమానికి సంబంధం ఏంటి? మీరు ఎట్లా క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు? ఒకసారి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. విషయం ఏంటంటే సార్, ఎక్కడి నుంచి ఏం క్రెడిట్ వచ్చినా కూడా మనం దోచేయాలి. క్రెడిట్ చోరీ ఒక ఛానల్ అంటే వాళ్ళకి సంబంధించిన ఒక ఛానల్లో ఈ పదం వాడతారు, క్రెడిట్ చోరీ. నేను చాలాసార్లు విన్నా, అక్కడికి వెళ్ళాను కాబట్టి. నేను ఒక విషయం అడుగుతాను, ఈ క్రెడిట్ని మరి మీరు చోరీ చేస్తున్నట్టు కాదా? ఒకసారి సమాధానం చెప్పండి. మీకు సంబంధం లేని విషయం కదా. మీరు కాక్రోచెస్ అంటున్నారు ఒకటి. రెండవది, సరే మీరు అంటున్నారు అంటే బీజేపీ తప్పు చేసిందని మీరు ఒప్పుకుంటున్నారా? బీజేపీ ఈ పేపర్ లీక్ చేసిందని మీరు ఒప్పుకుంటున్నారా? చెప్పే ధైర్యం ఉందా మీకు? దయచేసి ఒకసారి చెప్పండి. ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఆయన ఇప్పుడు మంత్రి కూడా కాదండి, ఆయన గురించి 2 మాటలు మాట్లాడండి. అవును ధర్మేంద్ర ప్రధాన్ గారు తప్పు చేశారు, ఆయన దింపేసి చాలా మంచి పని చేశారు అని చెప్పండి. లేదు మోదీ గారు తప్పు చేశారని చెప్పండి. 24 గంటలు చక్కగా తీసుకెళ్ళి ఏం చేస్తారో మీకు బాగా తెలుసు, నేనేం చెప్పక్కర్లే. ఛానల్ మూతపడుతుంది, ఉన్న పార్టీ రేపు పొద్దున్న వేరే పెద్ద పార్టీలో కలిసిపోద్ది. సో ఈ పరిస్థితులు ఉన్నాయి. ఏం జరుగుతుంది ప్రాబ్లం అంటే యువత ఒకటి, రెండోది కులాలు, మూడోది మతాలు. మాట్లాడితే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటారు. రెండవది వచ్చేసరికి మహిళలు అన్న వర్డ్ వాడతారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యువతని ఇలా ట్రాప్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అక్క చెల్లెమ్మలు, అవతాతలు. నేనేమంటాను, మీరు రాజకీయం చేయండి, మీరు రాజకీయం చేయండి, తప్పులేదు. కానీ ప్రజలకు పనికొచ్చే రాజకీయం చేయండి. ఎన్ని రోజులు ఇది చేస్తారండి? యువత మారుతుంది దేశంలో. ఇప్పుడు మీరు అన్నటువంటి ఆ సో కాల్డ్ కాక్రోచ్ ఏదైతే ఉందో, జనతా పార్టీ లేదంటే కాక్రోచ్ ఉద్యమం ఏదైతే ఉందో, అది మారిన యువత అంటున్నారు. మరి మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు వాళ్ళు? ఓసారి సమాధానం చెప్పాలి. కాక్రోచెస్ అన్నారు, క్రెడిట్ చోరీ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక 2 నాయకుల గురించి నేను మాట్లాడతాను సార్. సందర్భం లేదు, మీరు అడిగిన ప్రశ్న కాదు, అయినా కూడా రోజా గారు, పేర్ని నాని గారు, వీళ్ళు మాట్లాడిన మాటలు నిజంగా రోజా గారు మాట్లాడితే దమ్ముంటే అంటారు ఒకటి. రెండోది పేర్ని నాని గారు ఈరోజు మాట్లాడిన ఉత్తర కుమార ప్రగల్భాలు అని ఒక వర్డ్ వాడారు. నెక్స్ట్ సమవుజ్జి అనేటటువంటి ఒక పదం వాడారు. నేనేమంటాను అంటే సమవుజ్జి అన్నటువంటి పదం మీరు ఎట్లా వాడగలరు పేర్ని నాని గారు? ఏం జరిగింది ఈరోజు మనం చూసుకుంటే, ఈరోజు టీడీపీ అన్నది ఇక్కడ హైయెస్ట్ మేజర్ పార్టీ, హైయెస్ట్ స్ట్రైక్ రేట్ కలిగినటువంటి పార్టీ ఇన్ ఇండియా, రీజనల్ పార్టీ. మీరు అడగొచ్చు జనసేన కదండి అని. నేను అన్నది మేజర్ పార్టీ. జనసేన అన్నది 22 ఒక చోట్ల పోటీ చేసి 21 గెలిచింది. దీని తర్వాత ఇంకో పార్టీ ఉందండి, సిక్కిం క్రాంతికారి మోర్చా అని, వాళ్ళు 32 చేసి 31 గెలిచారు. కానీ మేజర్ పార్టీ కాదు, 100 పైగా సీట్లు వీళ్ళు ఎక్కడ కంటెస్ట్ చేయలేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మేజర్ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది, హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఇండియాలో. ఇది ఒక రీజనల్ పార్టీగా ఇది ఒక రికార్డు. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకోటి 2019 ఎన్నికల్లో 24 సీట్లు అంటే టీడీపీకి, అంటే 24 సీట్లకి పడిపోయినటువంటి ఒక పార్టీని పార్టీ అంతర్గతంగా బయట ప్రజల ముందు కూడా భుజాన వేసుకొని మోసి ఆ 24 సీట్లని తీసుకెళ్లి 135 సీట్లు చేసినటువంటి నాయకుడు లోకేష్ గారు. సమవుజ్జి అంటున్నారు కాబట్టి చెప్తున్నారు. మీరు సొంతంగా మీ కొడుకును గెలిపించుకోలేక ఓడిపోయినటువంటి వ్యక్తి మీరు సమవుజ్జి గురించి మాట్లాడడం ఎప్పుడు మారుతారు? నాకు డేట్ చెప్పండి, ఈ ఫలానా డేట్ రోజు నేను మారుతా అంటే నేను మాట్లాడను. ఓడిపోయినాక మీకు బుద్ధి రాలా? మేము మారాలి, మా మాటలు మారాలి అన్నటువంటి ఆ జ్ఞానం రాలేదు. ఎప్పుడు వస్తుంది? దీని మీద పోరాటాలు చేసి మాట్లాడి అలసిపోయినా సార్ నేను. ఒకటి, రోజా గారు దమ్ముంటే అంటారు. ఏం దమ్మమ్మా నాకు చెప్పండి. మీ సొంత సీటును మీరు కాపాడుకోలేకపోయారు, ఆ ప్రభంజనంలో కొట్టకపోయారు. మీరు 11 సీట్లు వచ్చినాయి, 2.5 ఏళ్ళు ఇంకా కాల 2 ఏళ్ళే అయింది. మళ్ళీ దమ్ము అనుకుంటూ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు. ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ లేని పంచాయతీ ఒకటి క్రియేట్ చేసి, సార్ నేను ఒక విషయం ఇందాక సార్ కూడా చెప్పారు, కోర్టులో మీకు ఒక అన్యాయం జరిగింది వెంకటకృష్ణ గారు, లేదా నాకు ఒక అన్యాయం జరిగింది, నేను ఎక్కడికి వెళ్తానండి? కోర్టుకే కదా వెళ్ళి. కోర్టుకి వెళ్ళాము, కోర్టు ఏం చెప్పింది? కొట్టిపారేసింది. కొట్టిపారేసిన తర్వాత ఈరోజు బయటకు వచ్చి డిఎస్సీలో అన్యాయం జరిగింది అంటే, అవునండి బయటికి రండి చెప్పండి ఎవరికి జరిగిందో. మీరు చెప్పిన ప్రతి పేరు, ఫలానా పేరులో ఫలానా వ్యక్తికి అన్యాయం జరిగింది అంటే ఆ పేరుని ముందు పెట్టి, డాక్యుమెంటేషన్ని ముందు పెట్టి అధికారులు లేదు వీళ్ళు చెప్పేది అబద్ధం అని ప్రూఫ్ చేశారు. అయినా కూడా మీరు డిఎస్సీ అంటారేంటి? అంటే మీ దగ్గర మాట్లాడడానికి ఏం లేదు. ప్రజలకి మెల్లమెల్లగా, సరే ఓకే అట్ ఆ టైంలో మొత్తం అయిపోయింది నేను అనను, మెల్లమెల్లగా జరుగుతున్న మంచి చూసి ఎక్కడో కొంత భయం అనేది పుట్టుకొచ్చింది. ఒకటి. రెండవది, సరే ఈ సందర్భం కాకపోయినా సోషల్ మీడియా గురించి ఒక్క వర్డ్ మాట్లాడతాను.
వైసీపీకి బలం సోషల్ మీడియా. ఇన్ని రోజులు అదే నడిచింది. వింత విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఆ గాలి కూడా అటు వీస్తుంది, ఆ బలం కూడా కొట్టకపోయింది, రివర్స్లో వెళ్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఈరోజు నిజాలు తెలుస్తున్నాయి. అందులో నేను కూడా ఒకటి, అంటే ఒప్పుకోవాలి కదా నిజాలు, నేను కూడా ఒకటి. ఈ రోజు పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయింది అంటే ఒక పార్టీని వైసీపీ సోషల్ మీడియాలో 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి పెయిడ్ సోషల్ మీడియా, రెండోది సింపథైజర్స్ సోషల్ మీడియా. మీరు రెండో కోవకు చెంది సరే అది వీళ్ళ మీద వ్యతిరేకతతోనో లేకపోతే వాళ్ళ పట్ల ఉన్న సానుకూలతతోనో మీరు వాళ్ళతో యాక్టివ్గా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అది సింపథైజర్స్ గా ఉన్న సోషల్ మీడియా రివర్స్ అయిపోయింది చాలా మంది మీలాగానే. కానీ ఆ పెయిడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారనేది మాట్లాడే ముందు సిద్దిక్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. సిద్దిక్ గారు, ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగాయని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న రాద్ధాంతం, అది దాన్ని నిరుద్యోగ జేఏసీగా మీరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? నిజంగా అవకతవకలు జరిగాయా? ఇవాళ కూడా సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్ రాశారు ఏదో జరిగిపోయిందని. ఇక్కడ ప్రధానంగా మనము అవకతవకలు అంటే ఫస్ట్ తెలియాలండి, నాలెడ్జ్ ఉండాలి. బహుశా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు ఎవరికి కూడా నాలెడ్జ్ లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే డిఎస్సీలో అవకతవకలు జరిగాయి అంటే పేపర్ లీకేజ్ అయినా అయిండాలి. రెండోది ఎవరైనా డబ్బులు ఇచ్చి జాబు తెచ్చుకొని ఉండాలి, డబ్బులు ఇచ్చినోడు ఉండాలి, తీసుకున్నోడు ఉండాలి. సో ఇక్కడ పేపరు లీకేజ్ కాలేదు, ఎక్కడ కూడా క్వశ్చన్ పేపర్ లో ఒక క్వశ్చన్ కూడా లీక్ కాలేదు, ఆధారాలు లేదు, డబ్బులు ఇచ్చినట్టు ఎవరు ముందుకు రాలేదు, ఎవరు తీసుకున్నట్టు ఎవరు లేరు. లేకుండా ఇవి 3 జరగకుండా అక్రమాలు అంటే ఎలా అవుతుంది? ఫస్ట్ వన్. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు బొద్దిక అని చెప్పాను, ఒక ట్వీట్ చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు బొద్దిక కాదు, నిరుద్యోగతను విద్యార్థులను రాష్ట్ర పీక్క తినే రక్తాన్ని పీక్క తినే జల పురుగు అతను, జలగ లాంటి వాడు. ఎందుకంటే 16,347 టీచర్ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించింది. చాలా స్పష్టంగా టీసీఎస్ అత్యంత ప్రముఖమైనటువంటి టీసీఎస్ కంపెనీ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్ లో ఎగ్జామ్ కండక్ట్ చేసింది టీసీఎస్ ద్వారా. సో అక్కడ ఆన్లైన్ పద్ధతిలో ఎలాంటి క్వశ్చన్ పేపర్లు మామూలుగా హార్డ్ కాపీ నిర్వహించారు. మెరిట్ బేస్ ప్రకారము మెరిట్ లిస్ట్ ఇచ్చారు, సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు, అన్ని చాలా పకడ్బందీ పెట్టి వాళ్ళకి ఎలాంటి లేక రాష్ట్రంలో సమస్యలు ఏవీ లేవు కాబట్టి ఒక డిఎస్సీని పట్టుకొని కావాలని వీళ్ళు చేస్తున్నారు. సిద్దిక్ గారు మీది కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది, గ్లిచెస్ వస్తున్నాయి, అది మళ్ళీ సెట్ చేసుకుందాము. చిన్న బ్రేక్. విజయ్ కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా దీన్ని చిలువలు పలవలు చేసి ఆయనకున్న మీడియాలో ఊదరగొట్టి, ఇక పార్టీ శ్రేణులు పాపం ఆయన ఏం చెప్తే చేయడానికి తప్పదు కదా, అందరికి కాకపోయినా కొందరన్న రోడ్డు ఎక్కుతారు కదా, మొత్తం మీద ఏదో ఒకటి అడావుడి చేసి జనాన్ని నమ్మించాలనేది ఆయన ప్రయత్నం. ఏదో డిఎస్సిలో ఏదో జరిగిపోయింది, జనాన్ని నమ్మించాలి అనేది ఆయన ప్రయత్నం. అట్ ది సేమ్ టైం మరి అక్కడేమో డిఎస్సిలో అన్యాయంగా ఉద్యోగాలు రాకుండా పోయిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక 20 మందినో 25 మందినో తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. కానీ 16,000 కుటుంబాలు ఇవాళ 16,600 కుటుంబాలు ఇవాళ డిఎస్సిలో ఉద్యోగాలు పొందాయి. ఒకరికి వచ్చిందంటే కుటుంబానికి వచ్చినట్టే కదా. మరి వాళ్ళు రెస్క్యూకి రావాలి కదా, వాళ్ళు గవర్నమెంట్ రెస్క్యూకి రావాలి కదా, వాళ్ళు ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెప్పే ఆ వ్యవస్థ కూడా ఉండాలి కదా. అది ఎందుకు రావట్లేదు? రావాలి కదా. సార్ మీకు ఒక్క విషయం గుర్తు చేస్తాను. ఈ స్పోర్ట్స్ ఇష్యూలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నప్పుడు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి కొన్ని 100 మంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు. వచ్చారు.
పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు. జస్ట్ ఇంకా 1.5 month కూడా కాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పెద్ద పని పాట లేదు, కానీ వాళ్ళంతా ఉద్యోగాలు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా, ఆల్రెడీ ఒకసారి వచ్చి వాళ్ళందరూ చెప్పారు మేము ఇంత కష్టపడి తీసుకున్నామని. సో ఇప్పుడు మళ్ళా ప్రతి నెల వాళ్ళ నమ్మను న్యాయం కాదు కదా. ఇది 5 ఏళ్ల వైఫల్యం జగన్ది, 150 రోజుల సక్సెస్ లోకేష్ది. 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా, ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం వైసీపీది. ఒక్క డిఎస్సి కూడా పెట్టలేని అసమర్థ ప్రభుత్వం వైసీపీది. రాగానే 16,600 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాది. ఆ 16,600 కనీసం 7,000 మంది వైజాగ్లో వచ్చారు, విజయవాడలో వచ్చారు, ఏమంటారు తిరుపతిలో వచ్చారు, బ్రహ్మాండమైన మీటింగులు పెట్టారు, అన్నీ చేశారు. ఇంకా అంటే ఈయన వాళ్ళని మీరు చెప్పినట్టు వాళ్ళ కింద ఎవరో ఉంటారు కదా, వాళ్ళందరూ రోడ్లోకి వచ్చేపల్ల వీళ్ళందరూ రోడ్లోకి రావాలంటే వీళ్ళకంటే ఏమీ పని పాట లేదు, వాళ్ళకి పాప ఏదో ఉన్నాయి కదా, వాళ్ళు ఉద్యోగం చూసుకోవాలి, వాళ్ళ పిల్లాపాపం చూసుకోవాలి, కుటుంబాలు చూసుకోవాలి. అంటే మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజల్ని ఏడిపించారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ కూడా 16,000 మందిని ఏడిపిస్తున్నారు. ఇది అన్యాయం కదా. అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గర నుంచి కూడా 95-96 అప్పటి నుంచి కూడా 9 డిఎస్సీలు పెట్టాడు ఆయన. దాదాపు ఇప్పుడున్న టీచర్స్లో మొన్న మీరు ఇచ్చిన మెగా డిఎస్సి కంటే ముందు జనరేషన్ వాళ్ళంతా అప్పుడు డిఎస్సీల్లో జాబులు వచ్చిన వాళ్ళే చాలా మంది, దాదాపు 1,20,000 మంది పైగా ఇద్దరం ఒకేసారి అన్నాం. దాదాపు 1,50,000 మంది టీచర్లు 2 రాష్ట్రాలు, ఇప్పుడున్న 2 రాష్ట్రాల్లో టీచర్లుగా ఇదయ్యారు. ఎప్పుడూ ఇలాంటి అలిగేషన్ లేదు. మొన్న మెగా డిఎస్సీలో కూడా ఎలిగేషన్ రాలా. మీరు అన్నట్టు ఎప్పుడో 25 అక్టోబర్లో అయిపోయింది అది, అప్పుడు ఎవరు కంప్లైంట్ చేయలే. ఈయన సడన్గా లేటుగా గుర్తొచ్చిందో మరి ఏదో పట్టుకున్నాడు. సో దీని మీద ఇవాళ కాదు సార్, అప్పుడు జగన్ లేడు, అప్పుడు జగన్ లేడు, ఇప్పుడు జగన్ ఉన్నాడు, తేడా అంతే. అప్పుడు జగన్ లేడు కాబట్టి కొద్ది గొప్ప వాళ్ళ నాన్న కూడా కొద్ది గొప్ప ఏమంటారు ఆ మాత్రం డీసెన్సీ ఉండింది కాబట్టి ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. సో ఇప్పుడు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు తెలియదు, ఒకరు చెప్తే వినరు, ఆయన కేవలం అధికారం కావాలి, ఆ కుర్చీ ఏదో నా కోసమే చేసినట్టు ఆయన ఫీలింగు. ఆయన దగ్గర ఆయన కోర్టుకు పోలేడు, ఏమీ లేదు కాబట్టి పోనీ బహిరంగ చర్చకు వస్తారా ఆ ధైర్యం లేదు. పోనీ వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా దాన్ని బడిపెట్టని ఏమీ లేవు కాబట్టి అది కూడా పెట్టలేడు. సో ఈ టైప్ ఆఫ్ ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసి ఏదో ఒకటి చేయాలి. అక్కడక్కడ సాంగ్గా చూశాడు, 4 రోజులు ఆయన టీవీలో చూశాడేమో, ఇదేదో భలే ఉందే మనం కూడా ఇదే రకంగా చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది అన్న దుగ్ధ తప్ప ఏమన్నా అర్థం ఉందా? పోనీ లేదు, ఇవాళ ఒక బిల్లు వేసాను విన్నాను, పోనీ అట్లాంటి బిల్లు మీ పార్టీ తరఫుంది, పోనీ సుప్రీంకోర్టుకి వెళ్ళు, ఎంత ధైర్యంగా చెప్తున్నాను మేము, సుప్రీంకోర్టుకి వెళ్ళు, హైకోర్టుకు వెళ్ళు. నువ్వు దాదాపు 250 మంది చేత పిటిషన్లు వేయించారు. ఒక్క పిటిషన్ అట్లీస్ట్ ఒక్క పిటిషన్లో ఉన్నా ఇప్పుడు లోకేష్ గారిని రాజీనామా చేయమని చెప్తున్నారండి. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి, ఏ బేసిస్ మీద నేను ఆయన రాజీనామా చేయమని అడుగుతున్నాను. కోర్టు ఈ 250+ పిటిషన్లో ఒక్క పిటిషన్లో అయినా కనీసం అమర్యాదకర వ్యాఖ్యలు కానీ, స్ట్రిక్చర్స్ కానీ, జడ్జిమెంట్ కానీ, ఇలా తప్పు జరిగింది ఆపేయండి అని కానీ, రిక్రూట్మెంట్కి ముందు వేసిన పిటిషన్ల మీద కానీ, రిక్రూట్మెంట్కి తర్వాత వేసిన పిటిషన్ల మీద కానీ కోర్టు ఎక్కడన్నా ఈ సంవత్సరంలో ఎప్పుడైనా ఏమీ జరగని దానికే లోకేష్ రాజీనామా చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రోజు రాజీనామా చేయాల్సి వచ్చేది, రోజుకు ఒక రాజీనామా చేయాల్సి వచ్చేది. ఇక్కడ పాషా గారు ఇప్పుడు రోజు కోర్టు చెప్తూనే వచ్చింది. ఇందాక మనం అనుకున్నట్టుగా సోషల్ మీడియా ఒకటి, పెయిడ్ మీడియా, సింపథెటిక్ మీడియా అనేది వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్టు కనుక పార్టీ విధానం లేకపోతే మారిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు అలాగే కదా రాజధాని విషయంలోనో మావిగానో మీరు విభేదించారు, ఓకే మీరు సైడ్ అయిపోయారు. కానీ పెయిడ్ అలా కాదు, జీతం
జీతం వచ్చినంత కాలం వాళ్ళు మోస్తారు. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఆ యూత్కి జంజీలకి పొలిటికల్ ఏమీ లేదు, కేవలం కాజ్ ఓరియంటేషన్ తప్ప. అందుకని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాల్సి వచ్చింది. వీళ్ళు లోకేష్ని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు. అంటే లోకేష్ని నెక్స్ట్ బలమైన ప్రత్యర్థిగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనుకోవచ్చా మనం? ఒక్క విషయం సార్, అంటే ఈ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ముందు ఒక్క చిన్న విషయం. ఇందాక మీరు సార్ని అడిగారు, ఇంతవరకు 95 నుంచి ఇంతవరకు ఇన్ని డిఎస్సీలు పెట్టారు చంద్రబాబు నాయుడు. అంటే నేను 11 అనుకున్నా, మీరు 9 అని చెప్పారు. 9 మేబీ మొన్నటిదాంతో ఆయన. ఓకే, సో ఇంతవరకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగింది అన్నారు సార్. దీని వెనకాల రెండు విషయాలు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి, రెండోది ఒక సందేహాన్ని క్రియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ 16,000 చిల్లర ఉద్యోగాలతో ఆగడు. ఆయన ఇంకా ఉద్యోగాలు ఇస్తారు, ఇంకా డిఎస్సీలు తీసుకొస్తారు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రజలకు వస్తాయి. అక్కడ కూడా సందేహం క్రియేట్ చేయాలంటే ఏంటి అంటే, ఇక్కడ డిఎస్సీలో అన్యాయం జరిగింది, డిఎస్సీలో అక్రమం జరిగింది అని ఒకటి వేసేయాలి టాబ్లెట్. వేసేస్తే మిగతా ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినా ఒక సందేహం క్యారీ అవుతుంది అన్నటువంటి నీచపు కుట్ర. నేను జనరల్గా ఏంటంటే సార్, ఒక విషయం క్లారిటీగా చెప్తాను. సోషల్ మీడియాకి వస్తాను ఇప్పుడు. మీరు అన్నారు ఒకటి పెయిడ్ మీడియా, ఒకటి నిజంగానే నచ్చి తనతో పాటు నిలబడ్డ మీడియా. పెయిడ్ మీడియా అదేముంది సార్, ఈరోజు వాళ్ళు ఇస్తున్నారేమో నాకు తెలియదు, మీరు ఇస్తే మీ వైపు ఉంటారు, అంతే కదా. పెయిడ్ మీడియా నమ్మకం ఏముంటుంది సార్? సిద్ధాంతాల పరంగా మీతో నిలబడి యుద్ధం చేయగలిగినటువంటి వ్యక్తులను కోల్పోయాక అది మీ అసమర్థత అనుకోవాలి. అదే మీ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఒకటి. రెండోది వచ్చేసి, మీరు కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి సార్ క్వశ్చన్? అది వాళ్ళకే పొలిటికల్ లేదు లేకపోయినా సార్, ఇక్కడ ఒక విషయం చెప్తాను. వీళ్ళు ఏదో పెద్ద యుద్ధం చేశారు. ఈరోజు 17 మెడికల్ కాలేజీలని చేశారు, దాని కంక్లూజన్ ఏమొచ్చింది? రాయలసీమ లిఫ్ట్ అని చెప్పేసి చేశారు, దాని కంక్లూజన్ ఏమొచ్చింది? మేము విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మీద ఏదో యుద్ధం చేస్తామని ట్వీట్లు వేశారు, దాని కంక్లూజన్ ఏమొచ్చింది? మేము ఇంకేదో అన్నారు, ఏమొచ్చింది? ఇంకేదో అన్నారు, అంటే ఏమవుతుందంటే సార్, సడన్గా నిద్రలేస్తారు. దీని మీద నేను కూడా ప్రశ్నించాను చాలాసార్లు. సడన్గా నిద్రలేస్తారు. మళ్ళీ రాయలసీమ నాయకులు డల్ అయిపోయారు, ఏం చేయాలి? అరే లిఫ్ట్ ఇరిగేషన్ తేండి అంటారు. వాళ్ళు దానిలో నిద్రలేస్తారు. అరే ఈయన ఇప్పుడు అడిగాడేంటి అని మొత్తం కట్టుకొని వస్తారు విజయవాడకి. లేదు ఫలానా పోర్టు విషయం అనగానే అక్కడ నాయకులు అందరూ, అంటే వీళ్ళు నిద్రపోతుంటే నిద్ర లేపుతాడు అంతే. అంతేగాని ఒక విషయం మీద కంక్లూజివ్గా ఇక్కడ ఏం జరిగింది? కాక్రోచ్ జనతా పార్టీ పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకుండా జరిగినటువంటి ఒక ప్రయత్నం, అందుకే అది సఫలమైంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. రాహుల్ గాంధీ అని ఒక నాయకుడు ఉన్నాడు సార్. రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళలేదు జంతర్ మంత్రికి? ఎందుకు వెళ్ళలేదంటే అక్కడికి వెళ్తే పొలిటిసైజ్ అయిపోద్ది మ్యాటర్ అని ఆలోచించగలిగాడు. మీరు ఆ విషయం ఆలోచించలేకపోయారా? అంటే అన్ని కాపీ పేస్ట్లు, మీకు సొంతంగా ఆలోచన రాదు. వచ్చిన ఆ ఆలోచన మీద మీరు నిలబడరు. నిలబడ్డా కూడా ఆ ఆలోచన మీద మీరు కేవలం 6 గంటలే నిలబడతారు. పొద్దున్న ఎండ రాకముందు 9 గంటల నుంచి వస్తారు, ఎండ వచ్చాక వెళ్ళిపోతారు. ఇదా ప్రయత్నం? ఇదా మీరు చేసే యుద్ధం? ఈ యుద్ధం చేస్తేనా? నేను ఒక విషయం అండి, ఒకటి పొలిటీషియన్ బై ఛాన్స్, పొలిటీషియన్ బై విల్. ఆర్ యూ ఏ పొలిటీషియన్ బై ఛాన్స్? 5 ఏళ్ళు మీరు ఒక ఛాన్స్ కొట్టిన మీరు ముఖ్యమంత్రి, అదే మీరు నిరూపించుకోవాలనుకుంటున్నారు కదా. ఒక ఛాన్స్ ఏమని అడిగాడు, జనం ఇచ్చారు. మరి ఛాన్స్ అంతే. అది అంటే ఏమైపోయింది అంటే, ఈ రోజు సరే ఓకే, ఒక పార్టీ నాయకుడితో నేను మాట్లాడాను, అంటే వాళ్ళ పార్టీ నాయకుడే నాకు అంటే పేరు చెప్పను, క్లారిటీగా చెప్తాను, పేరు చెప్పను. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, సార్ కొంత నమ్మకం వచ్చింది సార్ 2025 నవంబర్ డిసెంబర్ వరకు. ఏమైందో ఎవరు దృష్టి పట్టిందో కానీ 2026 జనవరి నుంచి మా తలరాతలు మళ్ళీ మారిపోయినాయి అన్నారు. నేను ఒకటే చెప్పా, మంచి చేయండి సార్, మంచి అవుతుంది. మనసులో మీరు చెడు దాచుకుంటే మీకు చెడే అవుతుంది. మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకుండా ఉంటే చాలు. ఈ రోజు అదన్నా ప్లస్ అవుద్ది. ఇంత దారుణం. ఇందాక మీరు అన్నారు సోషల్ మీడియా పేడ్. సార్ ఈరోజు దరిద్రం ఎట్టుందంటే, పేడ్ ఆర్టిస్టులు సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక లైమ్ లైట్ లో చూపిస్తారు. వీళ్ళు లైమ్ లైట్ లో చూపిస్తారు. ఎవరైతే నిస్వార్థంగా ఒక మనిషి, జనరల్గా నేను చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా మంది ఇష్టపడతారు, నేను కూడా ఇష్టపడ్డాను, తప్పేముంది? మీటు తప్పేముంది? ఆయన కొడుకు కాబట్టి ఈయన కూడా ఏమైనా మంచి చేస్తాడని చెప్పేసి ఆశపడ్డాను, తప్పేముంది? అదేం లేదులేండి. అది ఆ విషయాన్ని మీరేం చేశారు ఈరోజు? మీరు సరే ఓకే, నిస్వార్థంగా పనిచేసిన ఒక వ్యక్తిని కోల్పోయినట్టుగా. నేను ఒక వ్యక్తి కాదు, ఇప్పటికిప్పుడు డజన్ పేర్లు చెప్తా కావాలంటే, చాలా మంది ఉన్నారులేండి. మరి ఈ రోజు మీరు ఆ విషయాన్ని సైలెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇప్పుడు మీలాగా
నెగిటివ్ స్వరం తీసుకొని మళ్ళీ తప్పు చేశాడు అని చెప్పి చెప్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను కూడా ఒక Right. పాయింట్ ఆఫ్ టైం వరకు సైలెంట్ అయ్యాను సార్. దాని తర్వాత నేను ఒకటే విషయం ఆలోచించా, నేను ప్రజల కోసం పనిచేశా, ఎవరో పార్టీ కోసం ఇన్నాళ్ళు జరిగిన డ్యామేజ్ ని మనమే కవర్ మనం cover చేసుకోవాలి, చేయాలి. తప్పలేదు. మన వల్ల జరిగిన డ్యామేజ్ ని తప్పలేదు, మనమే ప్యాచప్ చేయాలి. అందుకే మళ్ళీ ముందుకు రైట్ వచ్చాను. రైట్ పాషా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఈ రాజీనామా డిమాండ్ ఏంటో దాన్ని కొంచెం సరిగ్గా అడ్రస్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే జనంలోకి తీసుకెళ్లాలనే ఆ బలమైన ప్రయత్నాన్ని ఆదిలోనే తుంచాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్.